నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. ఏప్రిల్ 18న తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఈఎస్ఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ గా డాక్టర్ రమేష్ బాబు నిర్వహించారు. ఈ ఎన్నికల రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ ఆధ్వర్యంలో నిర్వహించాం. అందులో భాగంగా రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎన్నికల కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ చీమా శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా డాక్టర్ ఎన్ సందీప్ కుమార్, కోశాధికారిగా డాక్టర్ సిహెచ్ నాగరాజు, గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ పి రమేష్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ వెంకట రెడ్డి, దుర్గా పద్మజ, డాక్టర్ విజయ్ కుమార్, కమిటీ మెంబర్స్ గా డాక్టర్ శైలజ, డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ రాజన్న, జాయింట్ సెక్రటరీలు డాక్టర్ కాజా, మొయినుద్దీన్, డాక్టర్ పెంటగౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ మోహన్, డాక్టర్ శ్రీవాణి, రత్నం, డాక్టర్ నరేంద్ర ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరగటానికి సహకరించిన వైద్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈఎస్ఐ చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని, ఈఎస్ఐ సొసైటీ ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 18 లక్షల ఈఎస్ఐపి కార్మికులు సరైన వైద్యం అందేలాగా కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ ఈఎస్ఐ బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈఎస్ఐ వైద్యుల ఐక్యత, ఈఎస్ఐ వైద్యుల ఐక్యత, ఈఎస్ఐసి కుట్రలని ఖండించండి. ఈఎస్ఐసి కుట్రల పీరియడ్ 2024 to 2026. సార్ థ్యాంక్ యూ. సరే ఓకే. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ చీమా శ్రీనివాస్ గారు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఈఎస్ఐ రాష్ట్ర యూనిట్కి నూతన కమిటీ ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ ఎన్నికలోనే హైకోర్టు అడ్వకేట్ ఆధ్వర్యంలో డాక్టర్ రమేష్ బాబు గారు నాచారం హాస్పిటల్ స్పెషల్ కేర్ సివిల్ సర్జన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 18 తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 18 నుండి 22 వరకు నామినేషన్ తీసుకొని నామినేషన్ అన్నీ కూడా ఏకగ్రీవం రావడం వల్ల 24వ తారీఖున డాక్టర్ రమేష్ గారు ఈ ఎలక్షన్స్ని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క నూతన కమిటీకి ఎన్నికలైన సభ్యులందరికీ, మాకు ఈ యొక్క ఏకగ్రీవ ఎన్నిక కావడానికి సహకరించినట్టు ఈఎస్ఐ వైద్యులందరికీ కూడా ఈఎస్ఐ యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈఎస్ఐసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈఎస్ఐసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈఎస్ఐ మీద ఇంకా కుట్రలు సాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వము రాష్ట్ర ఈఎస్ఐని నిర్వీర్యం చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వం కేసీఆర్ ఏ విధంగా అన్ని రంగాలు నిర్వీర్యం చేశాడో తెలంగాణ ఈఎస్ఐని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని సాగుగా చూపెట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈఎస్ఐని సొసైటీగా మార్చాలని ప్రయత్నం చేస్తుంది. దాన్ని వెంటనే విరమింపజేయాలని మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ని హాస్టల్కి తీసుకోవాలని కూడా ఈఎస్ఐసి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా తీవ్రంగా అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 18 లక్షల మంది ఐపీఎస్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపితే 70 లక్షల మందికి ఈఎస్ఐ రాష్ట్ర ఈఎస్ఐ ద్వారా వైద్యం అందుతుంది. ఆ యొక్క వాళ్ళకి సరైన వైద్య శాఖ అందాలంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైద్యుల ఒక రిక్రూట్మెంట్ కానీ అదేవిధంగా బడ్జెట్ కానీ అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి, ఈఎస్ఐసి కేటాయించాలి. దాన్ని వెంటనే కార్మికుల వైద్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మనకి నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని మా యొక్క కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.